నువ్వే పడేసావు నన్ను. అన్నాడు డాడీ. ఎట్లా అన్నాడు? రుమ్మట్టే పడిపోయింది. అయ్యో, అక్కడ పక్కన పడిపోయింది. చూసుకోలేదా డాడీ? చూసుకోలే. మరి రక్తం వచ్చిందా? ఎట్లా వచ్చింది డాడీ? ఎట్లా పడ్డాడు? కింద పడ్డాడు? కింద. ఎట్లా పడ్డాడు? ఎట్లా అక్కడ పడిపోయా ఇంటికాడ. ఇంటికాడా? ఎక్కడ? తెనాల్లోనా విజయవాడలోనా? తెనాలేనా? పడిపోయాడు. వాడు తెనాలిలో ట్రైన్ వచ్చింది. ట్రైన్ వస్తే జల్లి పడిపోయాడు కాడు. డాడీ పడిపోయింది కాడా, పడిపోతే అన్నాడు. మనం డాడీని అడిగావా ఇలా పడిపోయావు డాడీ అని? ఎటు పడిపోయావు? ఇప్పుడు కాదు, ఇందాక అడిగావు నువ్వు నన్ను. అడగలే. ఎందుకని? అడగాలి కదా. పాప వస్తే సాయి బిస్కెట్ 2, 3, 4 తేదీలు వస్తుంది. కాదు నాన్న, డాడీకి దెబ్బ తగిలితే అడగాలి కదా. అడుగుతే అక్కడ బ్యాగ్ ఉంది కదా, బ్యాగ్ ఉంటే స్కూల్కి వెళ్దా. ఓకే. ఎన్ని దెబ్బలు దాకా చూడు డాడీకి పాపం, కాలుకి చూడు. చూసావా అన్ని ఎన్ని ఆయిల్ దాకా? బాగుంటాయి ఒకటి వేసి ఉన్నాయి. పాపం కదా డాడీ. జిగురు తగిలింది. తగిలితే నొప్పి వచ్చింది. ఇక్కడ కాలు తగిలింది. కాలుకు తగిలిందా? చెయ్యి కూడా తగిలింది డాడీకి. కాలుకు తగిలింది. చెయ్యి కూడా అక్కడ చూడు. తగిలింది. తగిలిందా? కాలు కూడా తగిలింది. పాపం. మరి ఇట్లా డాడీకి సారీ చెప్పావా? డాడీ చూసుకోవాలి కదా నువ్వు. డాడీ సారీ. ఇప్పుడు ఎందుకు సారీ? నాకు పడ్డప్పుడు చెప్పకుండా. నేను పడ్డుతే ఇప్పుడు ఇక్కడ ఫోటో ఇక్కడ ఉంది కదా. నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? పడ్డప్పుడు చెప్పాలి కదా డాడీకి సారీ. సారీ. కేర్ఫుల్ అని అప్పుడు చెప్పాలి కానీ అప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్తున్నావా? తప్పు కదా. ఇది ఇట్లా ఫోటో ఉంది కదా, ఫోటో తీస్తుంటే కలిపోయింది. ఇంకా కాదు, నువ్వే. నాకా?